రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది దేవాదాయ శాఖ. కొత్త నిర్మాణాలకు సీజీఎఫ్ నుంచి నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలు సడలించింది. వేద పాఠశాలలకు నిధులు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఐకే రెడ్డి. శిథిలావస్థలో ఉన్న ఆలయాల జీవోద్ధరణకు, పేదల కాలనీల్లో నిర్మించే దేవాలయాలకు కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిధుల కోసం ఇచ్చిన ప్రతిపాదనల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. సీజీఎఫ్ కమిటీతో దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఐకే రెడ్డి సమీక్షించారు. ఇప్పటి వరకు ప్రతిపాదనలు ఇచ్చిన ఆలయాలకు 3.5 కోట్లు విడుదల చేయాలని కమిటీ నిర్ణయించింది. సీజీఎఫ్ నిధులు పొందేందుకు నిబంధనలను సడలించింది కమిటీ. నిధులు రావాలంటే గతంలో ఆలయాల వార్షిక ఆదాయం 5 లక్షల లోపే ఉండాలి. ఇప్పుడు దీన్ని 10 లక్షలకు పెంచింది సీజీఎఫ్ కమిటీ. ఆలయాల మరమ్మతులకు, నిర్మాణానికి ఇచ్చే నిధులను 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ తీర్మానించింది. సీజీఎఫ్ నిధుల కోసం డిపాజిట్ అమౌంట్ 20,000 నుంచి 50,000కు పెంచింది. దీంతో పాటు 3 గుంటల స్థలాన్ని ఆలయం పేరిట రిజిస్టర్ చేయాలని కమిటీ నిర్ణయించింది. వేద పాఠశాలల నిర్వహణకు కామన్ గుడ్ ఫండ్ కింద నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. యాదగిరిగుట్ట, వేములవాడలో వేద పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కమిటీ ఓకే చెప్పింది. ఆదిలాబాద్ జిల్లా బాసర, లచ్చులపురంలో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వేద పాఠశాలలకు కూడా సీజీఎఫ్ నుంచి నిధులు కేటాయించేందుకు ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. దేవాదాయ శాఖకు ప్రత్యేక కోటా కింద 50 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీజీఎఫ్ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా దేవాదాయ శాఖ భూముల్లో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన మొక్కలు నాటారు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి ఆర్కిటెక్టులు రూపొందించిన ప్రణాళికను మంత్రికి వివరించారు అధికారులు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆలయ నమూనా వివరాలు తెలిపారు. ఈ డిజైన్లను సీఎం కేసీఆర్ చూశాక ఫైనలైజ్ చేస్తామన్నారు మంత్రి.